ఉపకీచకులు ద్రౌపదిని కీచకుడి శవంతో పాటు కట్టి దానం చెయ్యాలని ఒక బండి మీద పెట్టుకుని పెద్దగా అరుస్తూ కాగడాల కాంతులతో శ్మశానం వైపు ఊరేగింపుగా బయలుదేరతారు. కీచకుడి మృతదేహం చూడటానికే భయంకరంగా ఉంటే అలాంటిది ఆ శరీరం ద్రౌపదికి తగులుతుంటే ఆమె పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో, అసలు ఆమె ఎలా తట్టుకుంటుందో ఇది ద్రౌపది ఊహించని పరిణామం. ఉపకీచకులు ద్రౌపది కాళ్ళు చేతులు కట్టేశారు గాని ఆమె నోరు ముయ్యలేదు. అదే ద్రౌపదికి వచ్చిన మంచి అవకాశం. భయంతో కలతబారిన మనసుతో కన్నీళ్లు కారుతుండగా బిగ్గరగా ఎలుగెత్తి ఆర్తనాదం చేస్తుంది. తన గోడు తన భర్తలకు వినిపించేటట్లు చెయ్యాలన్నదే ఆమె ప్రయత్నం. ఆమెకు తెలుసు ఇంకా భీమసేనుడు పడుకొని ఉండడని. ఓ జయ, జయంత, విజయ, జయసేన, జయద్బల, ఇక క్షణమైన ఆలసించిన ఎడల నేను దుర్మార్గుల చేతిలో అగ్ని జ్వాలలో పడి భస్మమైపోగలను, మీరు త్వరగా రండి అని ఆక్రోశిస్తుంది. ఆ అరుపులు భీమసేనుడికి వినపడతాయి. ఇవన్నీ నేను మహాభారతంలోని విరాట పర్వంలో 126వ ఎపిసోడ్లో చెప్పాను. ఆ ఎపిసోడ్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను, తప్పక చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.